హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం మర్చిపోకండి. సో మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, వైజాగ్లో ఎండలు బీభత్సంగా పెరిగిపోయాయి. అక్క వాళ్ళు చెప్తున్నారు హైదరాబాద్లో కూడా చాలా చాలా పెరిగిపోయాయి అని. మనందరి పని అయిపోయింది, ఇంక 2 months ఎలా గడుస్తాయా అన్నట్టు. వాటర్ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఉంటే ఇంకా గడిపేయచ్చు, పర్లేదు. అండ్ నేనైతే ఇంట్లో ఉన్నాను. అబ్బా వేడి, అమ్మ వేడి అనుకుంటూ ఉన్నా. అండ్ ఈరోజు మా మమ్మీ మంచిగా బీరకాయ తొక్కుతో పచ్చడి అలాగే ఏవేవో చేస్తుంది. అండ్ ఈరోజు మెయిన్ వీడియో విషయానికి వచ్చేస్తే మేము సగ్గుబియ్యం వడియాలు చేసామన్నమాట. అది మీతో షేర్ చేస్తాను. సో ఇవి సగ్గుబియ్యం వడియాలు నేను నా వీడియోస్లో చాలా సార్లు చూపిస్తూ ఉంటాను కదా. నార్మల్గా మేము చేసుకుంటూ ఉంటాము. బోల్డ్ మంది అడుగుతూ ఉంటారు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, ఎలా చేస్తారు అని. సో మేము చేసుకున్నాం కదా, అది మీతో షేర్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంటాయండి. అండ్ ఎంత సింపుల్ అంటే నిజంగా తెలియని వాళ్ళకి మాత్రం ఏంటి ఇంత సింపుల్ అనిపిస్తుంది, తెలిసిన వాళ్ళకి ఎలాగా తెలుసు కదా. సో చూసారా ఎంత ఫ్లఫీగా వస్తాయి. అండ్ పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఈజీ. అండ్ అనుకుంటున్నాను ఈసారి హైదరాబాద్లో కూడా చేసుకోవాలి అని. కొంచెం ఎండ్ వచ్చే ప్లేస్ ఉంటే చేసుకునే అంత ఉత్తమం లేదు. అండ్ ఎంత మంచి క్వాలిటీతో మనం చేసుకోవచ్చు. సగ్గుబియ్యం వడియాలు మనం బయట కొన్నప్పుడు ఇంత సగ్గుబియ్యం కనిపించదు అన్నమాట. వాళ్ళు కొంచెం ఎక్కువ వేయరు కదా మనలాగా. సో చాలా చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ ఎంత బాగా అనిపించిందో. మా చిన్నప్పుడు మేము చాలా చేసుకునే వాళ్ళం. మమ్మీకి ఇంకా మంచిగా ఓపిక ఉండేది. అప్పుడు అన్ని రకరకాల వడియాలన్నీ చేసుకునే వాళ్ళం. అలా ఇంకా అపార్ట్మెంట్స్కి వెళ్ళిపోయేసరికి మనకి టైం కుదరదు, స్పేస్ కుదరదు. అండ్ అలాగా బోల్డ్ అనే రీజన్స్ తోటి ఇప్పుడు మనం కొనేసుకుంటున్నాము. బట్ మనం చేసుకునేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఒక తెలియని సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇలాగ ఆయిల్లో వేసిన వెంటనే అవి పొంగుతూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో. సో మీలో ఎంతమందికి సగ్గుబియ్యం వడియాలు తెలుసు, తెలీదు, ఏంటి అనేది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ లాస్ట్ 1 week నుంచి లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా నాకు ఫీవర్ వచ్చిందని. సో ఇంకా రెస్ట్ తీసుకొని అలా ఉన్నాను. వీడియోస్ తీసే అంత ఏం చేయట్లేదు అన్నమాట. అందుకని ఇంకా సరేలే, ఇంకా హైదరాబాద్ వెళ్ళాక ప్రాపర్గా ఇంకా వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అన్నట్టు ఇంక ఇక్కడ అలా ఉంటున్నాను ఒక ముద్దలాగా. సో చూసారా ఎంత బాగున్నాయో. ఇలాగా బాల్స్ లాగా మనం బయట కొన్నవి రావు. అండ్ రేట్ కూడా మనకి చాలా చాలా తక్కువ పడుతుంది. పొద్దున్న నేను లేచేటప్పటికే మమ్మీ చేస్తుంది. అయ్యో రెసిపీ తీయడం అవ్వలేదే అనుకున్నాను, కానీ దాని తర్వాత ఏం జరిగింది అనేది చూద్దరు. కానీ సో మేము చేసినవి ఏంటేంటి, అందులో తప్పులు ఏంటేంటి అన్నీ చెప్తాను. సో వ్లాగ్ లాగా ఉంటుంది. జస్ట్ రెసిపీ లాగా అయితే కుదిరితే షార్ట్ పెడతాను అనమాట. ఇక్కడ మేము ఒక చీరను తడిపేసి అది వేస్తున్నాము. నార్మల్గా అయితే మనం మంచం కానీ లేకపోతే అలాగా కొంచెం దేని మీదన్నా పెడితే బాగుంటుంది. లేకపోతే ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి కింద అంటుకుపోద్ది, తర్వాత తీసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది అన్నమాట. సో ఈ రెసిపీ చూపిస్తాను. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేస్తే సగ్గుబియ్యము, నువ్వులు, వాటర్, అవే మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇంకా ఉప్పు, కారం వేసుకోవడమే. కారంకి మనం పచ్చిమిరపకాయలు పొడి వేస్తున్నాము అంతే. అది బాగా మరిగించాలి. దాని తర్వాత ఈ బ్యాటర్ రెడీ అవుతుంది కదా, బ్యాటర్ కాదు ఈ లిక్విడ్ లాంటిది. ఇక్కడేమో మమ్మీ ఒకవైపు నేను ఒకవైపు పెడుతున్నాను. నేను పెట్టే లోపల నా కెమెరాలో ఛార్జింగ్ అయిపోయింది. దాని తర్వాత కిందకి వెళ్ళి తాళం పట్టుకెళ్ళడం మర్చిపోయాను. అలా బోల్డ్ అని అయ్యి నేను పెట్టే లోపల మా మమ్మీ సగం పెట్టింది అనమాట. ఇంకా సింపుల్గా కావాలంటే మనం ఇలా చీర మీద కాకుండా కవర్స్ దొరుకుతాయి కదా, అలాగా కవర్స్ మీద అది కూడా చూపిస్తాను. మేము సగం దీని మీద సగం కవర్స్ మీద పెట్టాము. మీరు ఒకవేళ ఎవరైనా పెడదామని ప్లాన్ చేస్తే కనుక కవర్లు కానీ లేకపోతే అంటే పరుపులకి వాటికి కవర్స్ వస్తాయి, అవన్నీ దాచుకుని ఉంచుకునే వాళ్ళం కదా ముందు. సో అలాగా, లేకపోతే రైస్ బ్యాగ్స్ కవర్స్ కట్ చేసి అవి కానీ అవి దేని మీద దొరికితే దాని మీద వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అండ్ వేసేటప్పుడు కొంచెం చిన్నవి వేసుకుంటే మనం వేపుకునేటప్పుడు చిన్న మూగుడు పెట్టినా సరిపోద్ది, లేకపోతే ఇరగొట్టేసుకోవాలి. అండ్ ఫాస్ట్గా వేయాలి. కొంచెం లేట్ అయిపోతే మనకి ఆ జావ్ ఏదైతే ఉందో అది చిక్కగా అయిపోద్ది. సో మనకి తక్కువ వస్తాయి అన్నమాట. సో అందుకని పలుచగా ఉన్నప్పుడే మనం టక్ వేసేసుకుంటే అయిపోతుంది. నేను ఎంత అందంగా వేస్తే మా మమ్మీ అంత చక్కగా వేసింది అన్నమాట. సో ఇంకా బోల్డ్ అంత స్పేస్ ఉంది కదా, మళ్ళీ చేద్దామని చెప్పి మేము ఇప్పుడు ఒక 1/2 kg చేసినట్టున్నాము. 1/4 kg ఎంతో చేసాం. దాని తర్వాత ఇంకొక 1/4 kg చేసాం. సో మొత్తం 1/2 kg చేసాం అన్నమాట. ఎంత వచ్చాయి తెలుసా. సో ఇప్పుడు రెసిపీ చూసేద్దాం. చాలా చాలా సింపుల్. జస్ట్ మనం సగ్గుబియ్యం తీసుకోవాలి. నార్మల్గా నైలాన్ సగ్గుబియ్యం దొరుకుతాయి కదా, అవి తీసుకుంటే బాగుంటుంది.
సో ఈ వరలక్ష్మి బ్రాండ్ది బాగుంటాయి, మీకు దగ్గరలో ఏది దొరికితే అది తీసుకోవచ్చు, బట్ ఈ క్వాలిటీ అయితే బాగుంది. సో దీనికి 6 times వాటర్ వేయాలన్నమాట. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ సగ్గుబియ్యాన్ని వేసేసి మంచిగా మనకి సగ్గుబియ్యం కుక్ అయినంత వరకు ఆల్మోస్ట్ ఒక 30 minutes అలా టైం పడుతుంది. అంతసేపు బాయిల్ అవ్వనివ్వాలి. సో కావాలనుకుంటే ఈ సగ్గుబియ్యంని మంచిగా కడిగేసి కూడా వేసుకోవచ్చు. సో 6 times వాటర్ వేసిన తర్వాత అలాగా మూత పెట్టేసి వాటర్ బాగా కాగిన తర్వాత అందులో ఈ సగ్గుబియ్యం వేసేసుకోవాలి. సగ్గుబియ్యం కుక్ అయినంత వరకు ఉంచాలి, ఒక 1/2 an hour టైం పడుతుంది. అప్పుడు మనకి సగ్గుబియ్యం జావ రెడీ అవుతుంది కదా. అందులో ఏం లేదు, ఉప్పు, నువ్వులు, పచ్చిమిరపకాయల పొడి చేస్తుంది మమ్మీ, పచ్చిమిరపకాయల పొడి వేసింది అన్నమాట. ఈ 3 వేస్తే అయిపోతుంది అంతే. సో చూసారా 1/2 an hour తర్వాత మనకి సగ్గుబియ్యం మొత్తం మంచిగా కుక్ అయిపోయి ఇలా అయిపోతుంది, ఒక జావ తయారైపోద్ది. ఇందులో వేసుకున్నాము టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్, పచ్చిమిర్చి పౌడర్, సీమ మిరపకాయలు అంటారు అనుకుంటా, అవి చిన్నగా మిర్చి ఉంటాయి కదా, అవి దొరికితే అవి కూడా వేసుకుంటారు చాలా మంది. మనకి దొరకకపోతే నార్మల్ మిర్చి పౌడర్నే వేసేసుకోవచ్చు. అండ్ సాల్ట్ కొంచెం తక్కువ వేయాలి, మిరపకాయల పొడి కొంచెం ఎక్కువ వేయాలి. అప్పుడు అది ఎండిన తర్వాత మనం వేపినప్పుడు టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో మనం ఇక్కడ టేస్ట్ చూసేటప్పుడు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించినా ప్రాబ్లం ఉండదు, కారంగా అనిపించిన. అండ్ బోల్డన్ని నువ్వులు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేస్తే మనకి ఈ పారిజ్ రెడీ అయిపోద్ది. దీన్ని మేడ మీదకి తీసుకెళ్ళి ఎండబెట్టేసి ఒక 4-5 hours తర్వాత అరౌండ్ 7:30 ఆ టైంకి మేము వేసాము. 10:30 ఆ టైంకి టర్న్ చేయాలన్నమాట, అన్ని రివర్స్లో చేసుకోవాలి, అది కూడా చూపిస్తాను. సో ఇలాగా కవర్స్ తీసాము, కవర్స్ ఉంటే కవర్స్కి కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాం, గ్రీస్ చేసేసి దాని మీద చిన్న వడియాలు పెట్టేసుకోవడమే. మన చిన్నప్పుడు మనం బోల్డ్ అని చేసేవాళ్ళం, మినపొడియాలు, గుమ్మడొడియాలు, అలా రకరకాలవి. ఇప్పుడు మెయిన్ స్పేస్ కన్స్టెంట్ అన్నమాట. స్పేస్ మనకి ఉండదు, ఎండ పడదు, అలాంటప్పుడు సగం నీరసం వచ్చేస్తుంది అండ్ చేయాలన్న ఉత్సాహం, ఇంట్రెస్ట్ ఇవన్నీ పోతాయి. కానీ ఒకసారి మళ్ళీ అలవాటు అయితే బాగా అనిపిస్తుంది. వీళ్ళు ఎవరికైనా తెలీదా సగ్గుబియ్యం వడియాలు, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా లేకపోతే మీ అందరికీ తెలుసా అనేది కూడా షేర్ చేయండి, ఓకేనా. సో పల్చగా ఉన్నప్పుడే మనం టక్టకా వేసేస్తే అయిపోతుంది. కవర్ మీద వేసినవి చాలా చాలా బాగా వచ్చాయండి, అంటుకుపోవడం అవి ఏం జరగలేదు అండ్ మనకి పని చాలా తగ్గిపోద్ది అన్నమాట. 10 ఆ టైంకి ఒక 4 hours తర్వాత మనం అప్పుడు పచ్చి పచ్చిగా ఉంటాయి, అవి తినడానికి ఎంత బాగుంటాయో. సో నేనే పెడుతున్నాను ఇక్కడ. సో ఉన్న కవర్స్ అన్నిటి మీద పెట్టేసాము, దాని తర్వాత దీని మీద కూడా పెట్టేసాం. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత కిందకి మమ్మీ ఏమో గారెలు, చికెన్ కర్రీ చేసింది, మంచిగా ఈ 2 కూడా తినేసి ఈరోజు గారెల్లో కూడా నువ్వులు వేసింది, ఎంత బాగుందో. నార్మల్గా నేను ఎప్పుడు ఇలా కానీ బాగా అనిపించింది, సో చాలా టేస్టీగా ఉంది. ఇంకా 10:30-11 ఆ టైంకి వచ్చాను, ఎంత ఎండ పెరిగిపోయిందంటే గొడుగు తెచ్చుకున్నాను. సో ఆ గొడుగు వేసుకొని వెళ్ళి వీటి పరిస్థితి ఏంటనేది చూద్దాం. చీర మీద వేసినవి మాత్రం కొంచెం అంటుకుపోయాయి అండ్ మనకి తీసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో మీరు ఎవరైనా వేస్తే మాత్రం తప్పకుండా కవర్స్ మీద వేసుకోండి, చాలా చాలా బాగా ఈజీగా వచ్చేస్తాయి. సో ఇక్కడ చూసారా 11 ఆ టైంకి మనకి ఒక 50-60% ఎండిపోయి ఉంటాయి. మనం వాటిని ఇప్పుడు టర్న్ చేసాం అనుకోండి, మిగిలింది కూడా మనకి ఈవినింగ్ లోపల డ్రై అయిపోతాయి అన్నమాట. సో ఇలా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు 1-2 తిని చూడండి, ఎంత యమ్మీ ఉంటాయో. మరి మేము చిన్నప్పటి నుంచి తినడం వల్ల బాగా అనిపిస్తుందో నిజంగానే అవి టేస్టీగా ఉంటాయో తెలియదు, కానీ ఇలాగ మాత్రం చాలా బాగుంటాయి. నేను 10 తినేసాను. సో ఇవన్నీ టర్న్ చేసేసి మళ్ళీ ఇంకా ఈవినింగ్ ఇంటికి లోపలికి తీసుకొచ్చేసి నెక్స్ట్ ఒక 1-2 days మనకి ఎంత ఆరింది, ఎంత ఎండ ఉంది దాన్ని బట్టి ఫుల్ డ్రై అయ్యే వరకు మనం ఎండ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫస్ట్ డే ఈ కవర్స్ వీటన్నిటిలో ఒకసారి ఈవినింగ్ తీసేసిన తర్వాత నార్మల్ ప్లేట్స్ లో పెట్టేసి ఎండలో పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో ఇవన్నీ టర్న్ చేసేసి జాగ్రత్తగా మనం కిందకి వెళ్ళిపోదాం.
సో అయిపోయింది. ఇంకా ఇవన్నీ కొంచెం స్పేస్ ఉంది కదా అని ఒక కవర్ ఖాళీ చేసి మిగిలిన వాటిలో పెట్టేస్తున్నాను. అండ్ ఇప్పుడు 2 days అయిపోయిన తర్వాత ఫుల్గా డ్రై అయిపోయిన తర్వాత ఇలా అయిపోతాయి, మనకి ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తాయి అండ్ మనకు తెలుస్తుంది కూడా. సో ఇప్పుడు ఒకసారి డబ్బాలో వేసిన తర్వాత చూపిస్తున్నాను. సో ఇంత ఫుల్ డ్రై అయిపోతే మనకు తెలిసిపోద్ది అనమాట. స్టోర్ చేసేసుకోవడమే, ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ సగ్గుబియ్యం వడియాలు. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎవరికైనా ఇది కొత్త రెసిపీ అయి ఉంటే కనుక కొంచెం సగ్గుబియ్యం జావ ఎప్పుడైనా చేసినప్పుడైనా ట్రై చేయండి, మీకు చాలా చాలా నచ్చుతుంది. అండ్ పిల్లలు హ్యాపీగా పెరుగన్నంతో, చారన్నంతో, పులుసులు ఏమైనా చేసినప్పుడు వాళ్ళు హ్యాపీగా తినేస్తారు అన్నం. సో ఇంత ఈజీగా నీట్గా చేసేసుకోవచ్చు. సో అంతే. అయితే నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.